వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన క్రీడా మైదానాలకు పునరుజ్జీవం పోస్తున్న కూటమి సర్కార్ ఆ దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో నిర్మించిన పలు ప్రాజెక్టులను నేడు ప్రారంభించనున్న లోకేష్ మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. దిగ్గజ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి లాంటి క్రీడాకారుల పేర్లతో భారీ అకాడమీకి లోకేష్ శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అకాడమీలు ఉంటేనే ఉత్తమ క్రీడాకారులు తయారవుతారన్న లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు అమలు చేస్తోంది. నిర్మాణాలు పూర్తయిన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, నూతన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 10,20,00,000 రూపాయలతో తిరుపతిలో నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం అత్యాధునికంగా నిర్మించారు. చంద్రగిరిలో 3,20,00,000తో నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణం నిర్మించారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో జాతీయ స్థాయి ప్రమాణాలతో బాక్సింగ్ రింగ్లు ఏర్పాటు చేశారు. ఇవి ప్రారంభోత్సవానికి సిద్దమయ్యాయి. ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం నుంచి పలు క్రీడా ప్రాజెక్టుల పనులకు మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. గూడూరు నియోజకవర్గం కోటలో ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రం పనుల కోసం 2,30,00,000 రూపాయల్ని శాప్ మంజూరు చేసింది. ఫ్లెమింగో ఫెస్టివల్ కు ప్రసిద్ధి చెందిన సుళ్లూరుపేటలో స్పోర్ట్స్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ 2,70,00,000తో మల్టీపర్పస్ స్టేడియం, ఓపెన్ గ్రౌండ్స్ నిర్మాణానికి ముందస్తు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం త్వరలో చేపట్టనున్నారు. బంగారుపాళ్యంలో బాస్కెట్బాల్ క్రీడాకారుల కోసం ఫేజ్ 1 కింద పనులు పూర్తి చేసి మైదానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి పేరుతో తిరుపతిలో భారీ స్థాయిలో అకాడమీని నిర్మించనున్నారు. 5,20,00,000 వ్యయంతో వెయిట్ లిఫ్టింగ్ సదుపాయాలతో పాటు ఒకేసారి 200 మందికి వసతి కల్పించేలా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కొలవానిగుంటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నారా లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా గ్రౌండ్ ను రెడీ చేయడం జరిగింది. కిడ్స్ ని ట్రైన్ చేయడానికి అకాడమీని కూడా ఇక్కడి నుంచే రన్ చేస్తున్నాం. చంద్రగిరి బాయ్స్ హై స్కూల్లో కూడా 3,20,00,000తో మల్టీపర్పస్ యూజేజ్ గా ఇండోర్ స్టేడియం ను నిర్మాణం చేయడం జరిగింది. రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద ఆ స్టేడియం నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది ఎక్కడ రాజకీయాలతో కాకుండా స్పోర్ట్స్ ప్రమోటర్గా ఆయన తీసుకొని రావడం జరిగింది. అక్కడే అకాడమీ కూడా తీసుకొని రావడం జరిగింది. 200 మంది పడుకునే విధంగా ఆ రూమ్స్ను కూడా రెనోవేట్ చేస్తున్నాం. దాంతోపాటు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాక్సింగ్ రింక్, నేషనల్ టోర్నమెంట్లు నిర్వహించే విధంగా నేషనల్ స్టాండర్డ్స్ రింక్ని నిర్మాణం చేశాం. ఈ నెల చివరి నాటికి బాక్సింగ్ ట్రైనింగ్ కూడా అక్కడ మొదలు పెడతాం. కరణం మల్లేశ్వరి గారి పేరు మీద వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మాణం చేస్తున్నాం. ఏదైతే జూలైలో అకాడమీ ప్రారంభిస్తామని చెప్పామో ఆ అకాడమీకి సంబంధించి లోకేష్ గారి చేతుల మీద స్టోన్ ఇనాగ్రేషన్. దాంతోపాటు గూడూరు నియోజకవర్గం కోట మండలంలో 2,20,00,000తో మల్టీపర్పస్ స్టేడియం సంబంధించిన భూమి పూజ ఉంది. 2014-19లో టీడీపీ ప్రభుత్వం క్రీడాకారుల కోసం కొన్ని మైదానాలను కేటాయించింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనిని కొనసాగించలేకపోయింది. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులన్నిటినీ పునః ప్రారంభించింది. దీనిలో భాగంగా తిరుపతిలో క్రికెట్ స్టేడియం, చంద్రగిరి ఇండోర్ స్టేడియంని నారా లోకేష్ ప్రారంభించనున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వర్షిత, ఈటీవీ న్యూస్, తిరుపతి.